శిష్యులమై పాడాలి ప్రకటింతును లోకములో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేదు నడిపించునానా. జై బోలో యేసు మహారాజుకే. ఎంతకాలం జై బోలో యేసు మహారాజుకే. జై బోలో యేసు మహారాజుకే. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు. చప్పట్లు. తల్లి తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా. జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి. అమ్మ, ఈ ఆరాధన అంతా ఎక్కడైనా పడుతుంది? ఏసీ రూమ్లోనా? మాట్లాడాలా? ఏసీ రూమ్లోనా? ఎక్కడా? తెర చర్చిలోనా? ఎక్కడా? ఓ సంగమా సర్వంగమా మరొక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా విను. జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పట్లేదు మీరు? అయ్యగారు చెప్పట్లేదు. అలా చెయ్యొద్దు, చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ ఆరాధన అంతా ఎక్కడైనా పడుతుంది? దావీదు వల్లనే తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లనే నాట్యమాడి యేసయ్యా స్తోత్రము. అప్పట్లో యేసయ్యా స్తోత్రము, యేసయ్యా నష్టములొచ్చినా నష్టములొచ్చినా జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పొచ్చుగా. ఈ ఆరాధన అంతా ఎక్కడైనా పడుతుంది? నిషిద్ధం రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది దేవాది దేవుడు నిషిద్ధమైనది లోనికి చేరదు పరలోక పాలనది. నిషిద్ధమైనది లోనికి చేరదు పరలోక పాలనది. అది రచ్చగలేము, ఆకలి దాహాలు వచ్చగలేము. ఒకే హల్లెలూయా పాటది, ఒకే హల్లెలూయా పాటది. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. జై బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పాలి. ఈ ఆరాధన అంతా ఎక్కడైనా పడుతుంది? పరలోకము నా నిజము పరవశిని నేను యాత్రికుడను. ఎంతో అందమైనది, అసమానమైనది. ఎల్లప్పుడూ సంతోషంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ సంతోషంతో. యేసునామము జయం జయము. అందరూ యేసునామము చెప్పాలి. యేసునామము గట్టిగా. యేసునామము జయం జయ. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు పెడదాం అందరూ. యేసునామము జయం జయము, యేసునామము జయం జయము, యేసునామము గట్టిగా గట్టిగా. యేసునామము యేసునామము బిగ్గరగా. యేసునామము. అదిగో మన రాజు దావీదు కుమారుడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక.
యేసునామం జయం జయం యేసునామం యేసునామం పురవాల షకల బాబా యేసునామం యేసునామం దగ్గరగా యేసునామం జయం జయం యేసునామం జయం జయం యేసునామం జయం జయం యేసునామం జయం యేసునామం జయం జయం యేసునామం జయం యేసునామం జయం జయం యేసునామం జయం యేసునామం జయం జయం యేసు గట్టిగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా 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 జయమే నిషిద్ధమైనది లోనికి చేరదు పరలోక పాలనది రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రెండు చేతులు పైకైతే ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ ఆరాధన ఎక్కడ వినబడుతుంది? మాట్లాడాలి ఎక్కడా? ఈ 10 మందికి డౌట్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందిరా? చూసారు లోన కంకు తిని ఉంటారు. మీకు అర్థమని చెప్తున్నా ఒక పారాఫ్రేజ్ గా. వీళ్ళు అనుకుని ఉంటారు ఈ 10 మనలో ఒకటి దూకేశాడు. ఏ లోపల ఎంతమందిని వేశారు? మాట్లాడాలి. ఎంతమందిని వేశారు? ఎంతమంది కనపడుతున్నారు? వీళ్ళు అనుకుంటారు మనలో ఒకటి దూకేశాడు. లెక్కెట్టండి రా. రమేష్ సోమేష్ 10 మంది ఉన్నావురా. మరి ఆ లోపల వేసి 4 ఎవరా? వీళ్ళ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవడానికి పరలోకాన్ని విడిచిపెట్టొచ్చు. వాళ్ళ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవటమే కాదు, ఆ 3 రాజీ పడని భక్తి చేసినందుకు, ఆమెను చెప్పాలి చప్పట్లు కొడుతూనే, రాజీ పడని భక్తి చేసినందుకు, ప్రభు కొరకు నిలబడినందుకు, ప్రభు కొరకు నిలబడినందుకు, ఓ హత్య సాక్ష్యమైన పర్లేదు కానీ మేము మాత్రం మొత్తం నిరూపించుకున్నందుకు, పరలోకాన్ని విడిచిపెట్టి దేవాది దేవుడు వారి కొరకు వచ్చేంత భక్తిని చేయగలిగిన స్థాయి ప్రభు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.